హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు కొంచెం చెట్లలో వర్క్ చేసుకుంటూ పిల్లల గురించి నేను మీతోని ఒక 4 ముక్కలు అంటే నాకు తెలిసినవి నేను మా పిల్లలతో షేర్ చేసుకునే విషయాల్లో మీతో నేను చెప్తాను. పిల్లలు ఏంటంటే 10th వరకు ఓకే అండి. 10th తర్వాత ఇంటర్ స్టేజ్ ఉంటుంది కదండి, అది చాలా వాళ్ళకు కూడా ఒక ఒక డైనమా స్టేజ్ అని చెప్పొచ్చండి. వాళ్ళు ఎటో తేల్చుకోలేరు, ముందుకు పోలేరు, వెనకకు రాలేరు. తల్లిదండ్రి ఒకవేళ మ్యాథ్స్ ఎంపీసీ తీసుకో అంటారు, వాళ్ళకు బైపీసీ అని ఉంటుంది. సరే, ఏదేమైనా ఆ ఇంటర్ అనేది స్టడీస్ పరంగా వాళ్ళ ఇష్టానుసారంగా వదిలేయాలండి. ఎంపీసా, బైపీసా, సిఈసా, హెచ్ఈసా, ఇంకా ఏంటో ఏంటో ఉన్నాయి కదా, ఏదైనా సరే వాళ్ళకి ఇష్ట ప్రకారం వదిలేయాలి. ఎందుకంటే చదివేది వాళ్ళు, కష్టపడేది వాళ్ళు, మార్క్స్ తెచ్చుకునేది వాళ్ళు, కాబట్టి వాళ్ళకి వదిలేయాలి. వదిలేసి సేమ్ టైము మనం వాళ్ళకు ఎప్పటికీ ఒక కంటికి రెప్పలా వాళ్ళని కాపాడుతూ చూసుకుంటూ ఉండాలండి. వాళ్ళు హాస్టల్ వేస్తానా ఓకే, పర్లేదు. ఇంట్లో ఉండి కాలేజీలకు వెళ్ళే పిల్లలకైతే మనం ఎప్పటికీ ఒక 2 years వాళ్ళని మనం కంటికి రెప్పలా కాపాడుతూ వాళ్ళకు మంచి చెడులు, నేను అనేది ఏంటంటే ఇంటర్ నుంచి కాదండి, పిల్లలకు మంచి చెడులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా నేనైతే అనుభవంగా చెప్తున్నా. నా పిల్లలకు ఇంకా మా చిన్న పాప కన్నా కొంచెం చిన్నది అని కొన్ని చెప్పకపోయేటోళ్ళం, కానీ మా పెద్ద పాపతో అయితే నేనైతే దాదాపు ఇద్దరికి 90% షేర్ చేసేదాన్ని. ఒక 10% అది కొంచెం సెన్సిటివ్ చిన్నది అన్నట్టుగా కొన్ని ఆపేసి పెద్దది నేను నా వరకే ఉంచుకునే వాళ్ళము. ఏదైనా సరే అండి, కొంచెం 7th 8th ఆ క్లాస్ వరకు వచ్చే వరకు మన కష్టాలు సుఖాలు, మనకు వచ్చే ఇన్కము, మన ఖర్చులు, మన ఇంటి వాతావరణము, మనం ఏంటి అన్నీ పిల్లలకు నేర్పాలండి. అంటే నా ఆలోచన అది. నేర్పొచ్చు నేర్పకూడదు నేను ఖచ్చితంగా గీత పెట్టట్లేదు. నా ఆలోచన ఏంటంటే పిల్లలకు అన్నీ మనం చెప్తే ఏంటంటే వాళ్ళతోని మనకు ఒక మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఒకటి ఓకే, అమ్మ నాన్న ఇంత కష్టపడుతున్నారు, ఇగో మన దగ్గర ఈ ఇయర్ మన బడ్జెట్ ఇంతే ఉంది, దీంట్లో మనం అన్నీ గడుపుకోవాలి, ఇలా రకరకాలుగా వాళ్ళకి అన్నీ ప్రిపేర్ అయిపోతారండి. మనం ఇప్పుడు అమ్మ నాన్నతో ఇంత ఖర్చు పెట్టించవచ్చు, లేదా మనం ఇంత చేయొచ్చు, ఏదైనా సరేనండి. పిల్లలకి మనం మన ఒక ఒక స్టేజ్ 8th క్లాస్ నుంచి అన్నీ నేర్పుతుందంటే, నన్ను మా బ్రదర్ తిట్టేవాడండి, నువ్వు పిల్లలకు అన్నీ ఎందుకు చెప్తావు, కష్టాలు సుఖాలంటే చెప్పాలి. చెప్తేనే వాళ్ళకు వాళ్ళ లైఫ్లో వాళ్ళు రేపు ముందు వాళ్ళకి ఏదన్నా సమస్యలు వచ్చినా చిన్న చిన్నవి వచ్చినా తట్టుకునే ఇది అని అనండి. దాంట్లో నుంచి వాళ్ళు ఒక సొల్యూషన్ ఎత్తుక్కుంటారు. అట్లా మనం అన్నీ నేర్పుతూ ఉంటేనే పిల్లలకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది కాకుండా ఈ ఇంటర్ స్టేజ్లో వాళ్ళని మనము వాళ్ళకి ఒక ఒక పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలండి. పిల్లలకి చదువు పరంగా ఇచ్చి వాళ్ళని ఎప్పటికీ ఇట్లా ముళ్ళుకట్ట పెట్టి పొడుస్తురు అంటారు చూడండి, అలా చేయొద్దు. వాళ్ళకి వదిలేయాలి. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత వాళ్ళకి అప్పుడు ఒక మెచ్యూరిటీ వస్తుంది. వాళ్ళకు వచ్చి నేను ఈ రూట్కి పోతా, నేను ఇది చదువుతా, నేను ఇట్లా పోతా అని వాళ్ళకు డిసైడ్ అవుతారు. అప్పటి వరకు ఆ 2 years పేరెంట్స్ చాలా ఓపిక్గా చాలా లవ్లీగా ఉండాలండి పిల్లలతోటి. అది మాత్రం కంపల్సరీ అండి. పిల్లల్ని ప్రెషర్ పెట్టడము, పిల్లల్ని ఇబ్బంది పెట్టడము అలాంటివి చేస్తే ఏంటంటే పిల్లలు డిస్టర్బ్ అయిపోతారండి. డిస్టర్బ్ అయిపోయి ఫ్యూచర్లో కూడా మనకు పిల్లలు సపోర్ట్గా ఉండరు. నేను అనుకోవడం, నాకు తెలిసి అయితే సపోర్ట్ మీన్స్ ఏదో చేయాలని కాదు, అంత మనతోనంత బాండింగ్ ఉండదు అని నాకు అనిపిస్తుంది. పిల్లల్ని చాలా స్మూత్గా చాలా చక్కగా డీల్ చేయాలండి. 8th 9th వరకు చిన్నపిల్లలండి. 9th నుంచి 10th ఇంటర్ ఇదంతా వాళ్ళు పెద్ద పిల్లలు అయిపోతారు. వాళ్ళకు మెచ్యూరిటీ స్టేజ్ వస్తుంటుంది. కాబట్టి వాళ్ళకు మనం గౌరవం ఇవ్వాలి, పేరెంట్స్గా మనం వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందాలి. ఈ రెండు కూడా మన పిల్లలకు మనమే నేర్పుకోవాలండి.
దీనివల్ల వాళ్ళు లైఫ్లో మంచి షైన్ అవుతారు కూడా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఇది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఈ విషయం, అంతే తప్ప నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని మనసులో పెట్టుకొని మాట్లాడట్లేదు. పిల్లలకంటూ ఒక మంచి టైము, మంచి స్పేస్ అనేది తల్లిదండ్రులు కల్పించాలి. వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఇస్తూ మన గైడెన్స్ ఉండాలి, దాని మన అబ్జర్వేషన్ ఉండాలి. ఇవన్నీ కూడా మనం పాటించాలి. అంటే అదొక చిన్న టెక్నిక్గా చేయాల్సిన విషయం అండి పేరెంట్స్ అనేది. వాళ్ళకి అదొక చాలా ఛాలెంజింగ్ పీరియడే పేరెంట్స్కి. ఓకే, పేరెంట్స్గా అదొక నైపుణ్యంగా మనం అది నిర్వర్తించాలని, అదొక మన పెద్ద కర్తవ్యం అనుకోవాలి. ఎందుకంటే పిల్లల ముందు మనము ఎక్స్పోజ్ కాకుండా మనం వాళ్ళని ఎల్లవేళలా కనిపెట్టుకుంటూ ఉండడమే ఆ గొప్పతనం అండి. ఓకే అండి.